కథాభిమానులకి స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ హిరోషిమా. అమ్మా, నాన్నకు చెప్పావా నాకు నోట్బుక్ పెన్సిలు కావాలని? అడిగాడు 10 ఏళ్ల రవి వాళ్ళమ్మ సుధని. నోట్బుక్లో ఒక పక్క నుంచి తెలుగు, ఇంకో పక్క నుంచి ఇంగ్లీష్ రాసుకుంటున్నాడు రవి. అతి తొందరలో పుస్తకం మధ్యలో తెలుగు ఇంగ్లీష్ని మొదటిసారి కలవబోతుంది. దాదాపుగా మ్యాథ్స్ సైన్స్ పరిస్థితి కూడా అదే. క్లాస్లో అందరూ పెన్ను వాడుతున్నా రవి ఇంకా పెన్సిల్తోనే రాస్తుంటాడు. అది పట్టుకోవటానికి కూడా వీలు లేనంత చిన్నదైపోయింది. అందుకే స్కూల్లో దొరికిన రెనాల్డ్స్ పెన్ క్యాప్లో ఆ పెన్సిల్ని పెట్టి రాసుకుంటున్నాడు. చెప్పానురా, రేపు కొంటారులే, నువ్వు పడుకో అంది సుధ. రాత్రి 11:30కి ఇంటికి వచ్చాడు కుమార్. ఆర్టీసీ డిపోలో గ్రేడ్ 2 హెల్పర్గా పనిచేస్తుంటాడు. పొద్దున్నే డిపో నుంచి బయలుదేరే మొదటి బస్సు కన్నా ముందే హాజరు వేసుకోవాలి. డిపోలో ఫిట్టర్లకి, మెకానికల్కి చేతి కింద పనిచేస్తూ ఉండాలి. ఆయిల్ మార్చాలన్నా, ఫిల్టర్స్ని క్లీన్ చేయాలన్నా, సస్పెన్షన్ బోల్ట్స్ టైట్ చేయాలన్నా కుమారే చేయాలి. ఆ సాయంత్రం పని ముగించుకొని రిజిస్టర్లో సంతకం పెట్టి బయలుదేరుతున్నప్పుడు బస్ బ్రేక్ డౌన్ అయిందని తెలిసి మెకానిక్తో పాటు బ్రేక్ డౌన్ వ్యాన్లో వెళ్ళి దాన్ని రిపేర్ చేసి ఇంటికి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయ్యింది. స్నానం చేసి భోజనం కాడు కూర్చున్నాడు. ఆవకాయ పచ్చడి కూడా కిరోసిన్తో చేశారా అన్నట్లుంది. పొద్దున్నంతా గ్రీజ్తో పని, అది పోవటానికి కిరోసిన్తో చేతులు కడుక్కుంటాడు. అలవాటైపోయిన వాసనది, పైగా ఆకలి మీద ఉన్నాడు. అందుకే తలెత్తకుండా తింటున్నాడు. ఇవాళ పని బాగా ఎక్కువగా ఉన్నట్లుంది అడిగింది సుధా. అవును, ఒళ్ళంతా పులిసిపోయింది. 2 గంటలు పట్టింది బ్రేక్ డౌన్ అయిన బస్సుని రిపేర్ చేయడానికి. అది సరే కానీ అమ్మకెలా ఉంది? ఇవాళైనా ఏమన్నా తిందా అని ఆరు బయట మంచం మీద పడుకున్న వాళ్ళ అమ్మని చూస్తూ అడిగాడు. లేదు, కొంచెం జావ తాగింది అంతే. పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళాలనుకుంటా. ఓ 2 రోజులు చూద్దాం, తగ్గకపోతే అప్పుడే తీసుకుని వెళ్తా. అవును, రవి పడుకున్నాడా అడిగాడు కుమార్. ఇప్పటిదాకా మీకోసం ఎదురు చూసి పడుకున్నాడు. వాడికి నోట్బుక్, పెన్సిలు కావాలంట. మొన్ననేగా పుస్తకాలు కొన్నా, అప్పుడే అయిపోయాయా? మొన్నంటే 6 నెలలు అవుతుంది. అయినా మనం ఏం చేసినా వాడి చదువు కోసమేగా. వాడు బాగా చదువుకుంటే వాడి బతుకైనా బాగుపడుతుంది కదా. సరే, జేబులో డబ్బులు తీసుకొని వాడికి రేపు ఇవ్వు, స్కూల్కి వెళ్ళే దారిలో కొనుక్కుంటాడు. అలాగే ఇస్తా, కానీ చెప్పటం మర్చిపోయా. సాయంత్రం మీరుంటారేమో అని మాట్లాడదామని ఇంటి ఓనర్ వచ్చాడు. అదేంటి 15వ తారీఖు వరకు గడువు అడిగాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చాడు? అది కాదంట, వచ్చే నెల నుంచి అద్దె పెంచుతాడంట. పైగా 5వ తారీఖు లోపు కట్టమంటున్నాడు. మనకి కుదరదంటే వేరే ఇల్లు చూసుకోమంటున్నాడు. ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేయాలంటే ఎలా కుదురుతుంది? ఇంత తక్కువ అద్దెకి వేరే ఇల్లు దొరకటం కూడా కష్టం అన్నాడు కుమార్. కలుపుకున్న అన్నం ముద్ద తినాలని అనిపించలేదు. దాన్ని కంచంలోనే ఉంచి 6 నెలల నుంచి అమ్మ మంచాన పడ్డా మంచి వైద్యం చేయించలేకపోతున్నా. నన్ను నమ్మి వచ్చిన నీకు ఒక మంచి జీవితం ఇవ్వలేకపోయా. కనీసం పెళ్ళైన ఇన్నేళ్ళలో ఒక పూట బయటికి తీసుకుని వెళ్ళింది లేదు, మంచి చీర కొన్నది లేదు. 2 పిల్లల్ని కంటే పోషించలేమని ఒక్కడితో ఆపేశాం. వాడికి కావాల్సినవి కొనాలన్నా జేబు 10 సార్లు చూసుకోవాల్సి వస్తుంది. ఈ ఉద్యోగం ఎందుకు చేస్తున్నానో ఏంటో. మన బతుకులు ఎప్పటికి బాగుపడతాయో అర్థం కావటం లేదు అని కుమార్ సుధతో చెప్పి బాధపడ్డాడు. మనకు కూడా మంచి రోజులు వస్తాయండి, మీరు అలా బాధపడకండి. మీకు ఇష్టం ఉండదని తెలుసు, కానీ కొన్నాళ్ళు నన్ను ఆ కొత్త అపార్ట్మెంట్స్లో పనికి వెళ్ళమంటారా? కొంచెం వేడినీళ్ళకి చన్నీళ్ళు తోడుగా ఉంటుంది. ఇంకా అదొక్కటే మిగిలింది సుధా, నేను బతికొండగానే చంపేయటానికి. నువ్వు అలా వేరే వాళ్ళ ఇంట్లో ఆత్మాభిమానం చంపుకొని పని చేయటం నాకు ఇష్టం లేదు. వద్దు, నేనే ఏదో ఒక మార్గం చూస్తాను అని అన్నాడు కుమార్. కుమార్ మంచం మీద పడుకొని ఫ్యాన్ కేసు చూస్తూ కిరోసిన్తో కష్టాల్ని, కన్నీళ్ళని కూడా కడగగలిగితే ఎంత బాగుండు అనుకున్నాడు. మర్నాడు పొద్దున్న రవి లేచేసరికి కుమార్ పనిలోకి వెళ్ళిపోయాడు. 5:15కి డిపోకి చేరిన కుమార్కి నిన్న రాత్రి తిరుపతి నుంచి వచ్చిన బస్సుని బేసిక్ ఇన్స్పెక్షన్ చేసి లాగ్ బుక్లో నోట్ చేయమన్నాడు గ్రేడ్ 1 మెకానిక్ వెంకటేశ్వర్లు. కుమార్కి ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పుడు బస్సులో సీట్లు చెక్ చేసే అలవాటు ఉంది. ఆ రోజు కూడా అలాగే చెక్ చేస్తుంటే డ్రైవర్ వెనకాల 3వ వరుసలో కిటికీ దగ్గరున్న సీటు కింద ఒక పసుపచ్చ గుడ్డ సంచి కనపడింది. ఎవరో ఇది మర్చిపోయినట్లున్నారు అని అనుకొని కిందకు వంగి అందుకోబోయాడు.
ఆ గుడ్డ సంచి మడతల మధ్య నుంచి కీ రో అనే 2 అక్షరాలు కనపడ్డాయి. మనసు వాయువు కన్నా వేగంగా పరిగెడుతుందంటారు. ఎందుకో నిన్న రాత్రి తను పడుకోనే ముందు అనుకున్న మాటలు గుర్తుకొచ్చాయి కుమార్కి. కిరోసిన్తో కష్టాల్ని కన్నీళ్ళని కూడా కడగగలిగితే ఎంత బాగుండు, నా కష్టాల్ని తీర్చే కిరోసిన్ ఇదేనా అని అనుకుంటూ ఆ సంచిని బయటికి లాగి చూశాడు. ఆ సంచిలో ఉన్నవి బయటికి పడిపోకుండా కొసతో గట్టిగా కట్టారు. కానీ దీర్ఘచతురాస్కారంలో ఉన్న సంచిని చూస్తే లోపల ఏముండి ఉంటుందో ఊహిస్తుంటేనే ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి కుమార్కి. అంత చలిలో కూడా నుదుటి మీద పట్టిన చెమటని తుడుచుకుంటూ సంచి తెరిచి చూశాడు కుమార్. కట్టలు, నోట్ల కట్టలున్నాయి అందులో. అంతే, చటుక్కున దాన్ని మూసేసి చుట్టూ ఎవరైనా ఉన్నారేమో ఒకసారి చూశాడు. ఎవరూ లేకపోవటం గమనించి ఆ సంచిని చొక్కా లోపల పెట్టుకొని మెడకు ఉన్న మఫ్లర్ని పొట్ట మీద పడేలా అడ్డంగా పరిచి వడివడిగా స్టాఫ్ బాత్రూంలోకి వెళ్ళాడు. గడియ పెట్టి సంచిలో చూస్తే 500 రూపాయలవి 10 కట్టలున్నాయి. అంటే 5 లక్షలన్నమాట. అంత డబ్బుని చూడటం అదే మొదటిసారి. ఇలా ఓ రోజు తన చేతులతో అంత డబ్బుని తాకుతానని కలలో కూడా కలగని ఉండడు కుమార్. కాళ్ళు చేతులు ఆడలేదు. మనసులో 1000 ఆలోచనలు. ఇప్పుడు ఈ డబ్బు నాకు దొరికింది కనుక ఇది నాదేనా? దేవుడు నా జీవితానికి చూపిస్తున్న దారి ఇదేనా? తప్పు, ఇది వేరే వాళ్ళ సొమ్ము. నేను దీన్ని ఇప్పుడు డిపో మేనేజర్కి రిపోర్ట్ చేయాలి. అయినా వాడేమన్నా సత్యహరిశ్చంద్రుడా? డబ్బు మొత్తం వాడే మింగేస్తాడు. ఇది నా కోసం కాకపోతే దేవుడు నాకు కీరో అనే అక్షరాలు కనిపించేలా ఎందుకు దీన్ని నాకు దొరికేలా చేస్తాడు? అయితే ఈ డబ్బు కొన్నాళ్ళు ఎవరికంటా కనపడకుండా దాచేసి తర్వాత నెమ్మదిగా కొంచెం కొంచెం వాడుకోవాలా? ఏం చేయాలో ఎలా చేయాలో ఏమీ పాలుపోవటం లేదు కుమార్కి. సరే, ముందైతే దాన్ని భద్రంగా దాయాలి అని అనుకున్నాడు. వర్క్షాప్లో ఓ మూల పడేసిన పాత టైర్లు ఉంటాయి. అటుగా ఎవరూ వెళ్ళరు కనుక ప్రస్తుతానికి అక్కడ దాచి సాయంత్రానికి నెమ్మదిగా ఇంటికి తీసుకుని వెళ్దాం అనుకున్నాడు. ఇదంతా ఇంకా ఎవరూ రాకముందే చేయాలని నిర్ణయించుకున్నాడు. డబ్బుల మూటతో బాతులా గబగబా నడుచుకుంటూ వర్క్షాప్లోకి దూరాడు. పథకం ప్రకారం ఓ పాత టైర్లో దాన్ని దాచిపెట్టి కనపడకుండా ఓ 2 అట్టపెట్టులు అడ్డంగా పెట్టాడు. పావుగంటలో ఇన్ని భావోద్వేగాల్ని పుట్టించిన కుమారు పెద్ద మెదడు ఓ చిన్న టీ కోరింది. కోరిక వచ్చింది తడవు పక్కనే ఉన్న టీ దుకాణంలోకి వెళ్ళి ఓ గరం చాయ్ ఆర్డర్ చేశాడు. దాన్ని నెమ్మదిగా ఆస్వాదిస్తూ తిరుపతి బస్సు కేసి చూశాడు. లోపల ఎవరో మనిషి ఉండటం గమనించాడు కుమార్. అంతే, కంగారులో గరం గరం చాయ్ని గొంతులో వేశాడు. నోట్లో మఫ్లర్ కుక్కొని బస్సు వైపుకి పరిగెత్తాడు. ఎవరండి లోపల అడిగాడు బస్సు బాడీని స్పానర్తో కొడుతూ. లోపల నుంచి ఒక వ్యక్తి కంగారుగా కిందకి దిగాడు. ఒక 45-50 ఏళ్ళు ఉంటాయనుకుంటా. పొడుగ్గా బక్కపలిచిన మనిషి, ఎండకి మట్టి కొట్టుకుపోయిన మొహం, లేత గోధుమ రంగు చొక్కా, బిస్కెట్ రంగు ప్యాంటు వేసుకొని ఉన్నాడు. నేను నిన్న రాత్రి ఈ బస్సులో ప్రయాణం చేశాను. నా వస్తువు ఒకటి పోయింది, అందుకే వెతుక్కుంటున్నా అని అన్నాడు. కుమార్కి గుండెల్లో రాయి పడింది. కానీ మొహంలో ఏ భావన చూపించకుండా ఏంటా వస్తువు అని అడిగాడు. ఏం లేదు, ఒక సంచి ఉండాలి, పసుపు పచ్చది. ఏముంది అందులో అడిగాడు కుమార్. అబ్బే ఏం లేదు, బట్టలే, అది బట్టల సంచి అన్నాడు ఆ వ్యక్తి. మరి దొరికిందా అడిగాడు కుమార్. లేదు, దొరకలేదు. నువ్వు బస్సు ఎక్కడెక్కావు, ఎక్కడ దిగావు అడిగాడు కుమార్. నేను నిన్న మధ్యాహ్నం రేణిగుంట ఆర్టీఓ చెక్పోస్ట్ దగ్గర ఎక్కాను. రాత్రి 8:30కి మేడర్మెట్ల అద్దంకి రోడ్లో దిగాను అని ఆ వ్యక్తి సమాధానం ఇచ్చాడు. ఇందాక తను ఆ సంచి మీద సగం సగం చూసిన అక్షరాలు గుర్తుకు వచ్చాయి. అది ఒక బట్టల షాప్ సంచి. కింద అడ్రస్లో అద్దంకిలోని చివరక్షరం, రోడ్డులోని మొదటక్షరం చదివాడని కుమార్కి అర్థమైంది. అయితే ఆ సంచి ఇంక నీకు దొరకదులే. మేడర్మెట్ల తర్వాత 10 స్టాపులు దాటి రాత్రి 11:30కి ఈ బస్సు ఇక్కడికి వచ్చింది. ఈ మధ్యలో ఎంతమంది ప్రయాణికులు ఎక్కుంటారు, ఎంతమంది దిగుంటారు? ఎవరో పొరపాటునో కావాలనో నీ సంచి తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు ఎవరిని అడుగుతావు, ఏమని అడుగుతావు? అయినా రాత్రి డ్రైవర్ చూసుంటే ఈ పాటికి డిపో మేనేజర్కి చెప్పేవాడే. పోనే అది అక్కడే ఉండుంటే నీకు ఇప్పుడు దొరికేది కదా. రాత్రి బస్సు హాల్ట్ చేశాక ఆ బస్సులోకి ఎక్కిన మొట్టమొదటి వ్యక్తివి నువ్వే. నీకు కనపడలేదంటే అది పోయినట్టే
అని తీర్మానించాడు కుమారు. ఆ మాటలు విన్న ఆ వ్యక్తి తల పట్టుకొని బస్సు మెట్ల మీద కూర్చుండిపోయాడు. నెమ్మదిగా ఏడుస్తూ, ఎంత పని జరిగిపోయింది భాగ్యం అన్నాడు. ఒక అర నిమిషం ఆగి గట్టిగట్టిగా, అయ్యో అయ్యో, ఇదంతా నా కర్మ, నా కర్మ అంటూ తలబాదుకున్నాడు. కుమార్కి ఏం చేయాలో తోచలేదు. ఇదిగో ఇదిగో, ఎందుకలా ఏడుస్తావు? బట్టలే కదా పోయాయి, మళ్ళీ కొనుక్కోవచ్చులే అన్నాడు. ఇలారా, ఆ బెంచ్ మీద కూర్చో అని కూర్చోబెట్టాడు. అయ్యా, పోయిన ఈ బట్టలు కాదు, మా భవిష్యత్తు, మా భవిష్యత్తుకు మిగిలిన చివరి ఆశ, ఆ సంచిలో డబ్బులున్నాయి అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. కుమారు అతనికి గ్లాసులో మంచినీళ్ళు ఇచ్చాడు. అప్పుడు నెమ్మదిగా అసలు ఏం జరిగిందో చెప్పాడు. మాది మేదరమెట్ల దగ్గర వెంకటాపురం గ్రామం. నేను కవులకి ఓ 2 ఎకరాలు వ్యవసాయం చేస్తుంటా. నాకు 2 పిల్లలు, ఓ కొడుకు కూతురు. నా సంపాదనతో 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళటమే కష్టం. మా గతి పిల్లలకి పట్టకూడదని వాళ్ళని అప్పోసప్పో చేసి చదివిస్తున్నా. వచ్చే ఏడాది బాబుది ఇంజనీరింగ్ అయిపోతే ఏదో ఒక ఉద్యోగం చేసి ఈ కుటుంబాన్ని పోషిస్తాడనే నమ్మకంతో ఉన్నాం. కానీ ఇంతలో అంటూ మౌనంగా ఉండిపోయాడు. ఏమైంది, ఇంతలో ఏమైంది అడిగాడు కుమారు. వాడు కాలేజ్ నుంచి వస్తుంటే లారీ గుద్దింది. ఆ యాక్సిడెంట్లో వాడి తలకి గట్టి దెబ్బ తగిలింది. ఒంగోలు ఆసుపత్రిలో జాయిన్ చేశాం. ఇంకో 48 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికి ప్రమాదం అని చెప్పారు. సహాయం కోసం అందరినీ అడిగాం, ఎవ్వరూ ముందుకు రాలేదు. చివరికి నేను కౌలు చేసే రెడ్డి గారు 2 రూపాయల వడ్డీకి ఇస్తానన్నాడు. రేణుగుంట్లో వాళ్ళ అబ్బాయిని కలిసి ఈ డబ్బు తీసుకుని వస్తున్నా. ఇంతలో ఇలా అయిపోయింది అంటూ తల కొట్టుకున్నాడు. కుమార్కి మనసంతా ఏదోలా అయిపోయింది. ఆ వ్యక్తి కష్టం విన్నాక తన మీద తనకి అసహ్యం వేసింది. వెళ్ళి ఆ సంచి తెచ్చేద్దాం అనుకున్నాడు. సరే సరే, నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి ఇంకోసారి మొత్తం వెతికి వస్తాను అని చెప్పి వర్క్షాప్లోకి వెళ్ళాడు. కానీ మానవ సహజం, ఒకసారి డబ్బు చేతికి చేరాక అది మన సొంతం అనుకుంటాం. తిరిగి ఇవ్వాలంటే అప్పైనా భారంగానే అనిపిస్తుంది. కుమార్కి కూడా కొద్ది నిమిషాల క్రితం తనదని అనుకున్న డబ్బు ఇప్పుడు తిరిగి ఇచ్చేయాలా అని అనుకున్నాడు. సరే, అందులో నుంచి ఒక కట్ట తీసుకుందాం అనుకున్నాడు. మళ్ళీ ఆ వ్యక్తి మొహం గుర్తొచ్చి మూట ముడివేసి ఆ వ్యక్తి కూర్చున్న చోటికి వచ్చాడు. నువ్వు భలే అదృష్టవంతుడు అయ్యా, డ్రైవర్ నిన్న డిపో మేనేజర్కి ఇచ్చాడంట. ఇది నీ సంచేనేమో చూసుకో అని అన్నాడు. అతను ఆ సంచి తెరిచి చూసుకొని మెరిసిపోతున్న కళ్ళతో నవ్వాడు. కుమారు చేతులు తీసి నెత్తి మీద పెట్టుకొని, మీరు దేవుళ్ళా నాకు దొరికారు, కాదు కాదు, సాక్షాత్తు ఆ దేవుడే మీ రూపంలో వచ్చాడు అంటూ కళ్ళనీళ్లు తుడుచుకున్నాడు. అతను ఆ సంచి తీసుకొని వెళ్ళబోతుంటే దూరంగా వీళ్ళిద్దరినీ చూస్తున్న ఒక వ్యక్తి, ఒరే ఆంజనేయులు, వాడే వాడే, తొందరగా పట్టుకో అని అరిచాడు. మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్ ఆంజనేయులు ఆ కౌలు రైతుని పారిపోతుంటే వెనక నుంచి పట్టుకొని 2 రెక్కలు వెనక్కి విరిచాడు. అతను తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే కానిస్టేబుల్ ఆంజనేయులు, చూస్తావేంటయ్యా, కాళ్ళు పట్టుకో అని కుమార్తో అన్నాడు. కుమార్కి జరిగింది అర్థం కాకపోయినా చటుక్కున వాడి కాళ్ళు పట్టుకొని కింద పడేశాడు. కానిస్టేబుల్ వాడి మీద కూర్చొని చేతిని వెనక్కిలాగి కుమార్ మఫ్లర్తో కట్టేశాడు. కానిస్టేబుల్తో పాటు వచ్చిన వ్యక్తి ఆ బ్యాగ్లో మొత్తం డబ్బులు ఉన్నాయో లేదో చూసుకొని ఊపిరి పీల్చుకున్నాడు. ఆంజనేయులు దగ్గరలో ఉన్న పిఎస్కి ఫోన్ చేసి జీప్ పంపించమని అడిగాడు. అసలు సంగతి విచారించగా తెలిసిందేంటంటే, సదరు కౌలు రైతుని చెప్పుకుంటున్న వ్యక్తి ఒక దొంగ. రేణుగుంట సబ్ రిజిస్టర్ ఆఫీస్ బయట డబ్బులు పుచ్చుకున్న మోహన్ రావుని ఫాలో అవుతూ ఆ బస్సు ఎక్కాడు. మేదరమెట్లో మోహన్ రావుతో పాటు దిగిపోయాడు. చీకటగున్న సందులోకి వచ్చాక అతని పైన దాడి చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తా అని బెదిరించాడు. అప్పుడు కానీ అసలు విషయం అర్థమైంది కాదు ఇద్దరికి. ఆ డబ్బు ఆ బస్సులోనే ఉండిపోయిందని. మోహన్ రావుని చితకబాది పారిపోయాడు. ఇదిగో మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఈలోపు తేరుకున్న మోహన్ రావు లోకల్లో తనకి తెలిసిన కానిస్టేబుల్ని వెంటబెట్టుకొని డిపోకి వచ్చాడు. ఇదంతా తెలుసుకున్న కుమార్కి బుర్ర తిరిగిపోయింది. అమ్మ బాబోయ్, మధ్యలో వీడు వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే పోలీసులు నన్ను విచారించి నన్ను జైల్లో పెట్టేవాళ్ళు. సమయానికి దేవుడు ఈయన్ని పంపించి నన్ను రక్షించాడు అనుకున్నాడు కుమార్. కానీ కుమార్కి ఇంకా ఒక సందేహం ఉండిపోయింది. వాడు నాకు అన్ని కథలు ఎందుకు చెప్పాడు? అంటే వాడికి నా దగ్గర డబ్బుందని తెలుసా అని అనుకున్నాడు. నెమ్మదిగా వాడి పక్కకి వెళ్ళి, ఒరే,
నిజం చెప్పు, నీకు నా దగ్గర ఆ సంచి ఉందని తెలుసు కదా అని అడిగాడు. తెలుసు. నువ్వు బస్సులో నుంచి దిగటం నేను చూసా కానీ నీ దగ్గర సంచి కనపడలేదు. అందుకే నేను బస్సులో వెతుకుతున్నా. కానీ తర్వాత నువ్వే చెప్పావు. నేనేం చెప్పానురా? నిన్న రాత్రి నుంచి ఈ బస్సులో ఎక్కిన మొట్టమొదటి వ్యక్తి నేనే అన్నావుగా. అప్పుడు అర్థమైంది నీ దగ్గర డబ్బులు ఉంచుకొని నాటకం ఆడుతున్నావని. అందుకే నేను కూడా ఓ నాటకం వేశా అన్నాడు. కుమార్ మనసులో హిరోషిమా బాంబు పేలింది. కుమార్ కష్టాలు తీరలేదనుకోకండి, తీరాయి. కాకపోతే సినిమాలో చూపించినట్టు ఒక పాటలో కాదు, 5-6 ఏళ్ళు పట్టింది. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగం మానేసి ఓ మెకానిక్ షాప్ పెట్టుకున్నాడు. మంచం మీద ఉన్న అమ్మ ఆశీర్వదించి ఇచ్చిన పాత బంగారం తన కొత్త జీవితానికి నాంది పలుకుతుందని ఎవరు ఊహిస్తారు చెప్పండి. ఓ 10 ఏళ్లకి ఆ ఊరిలోని మంచి పేరున్న కార్ సర్వీస్ సెంటర్ ఓనర్ అయ్యాడు కుమార్. కష్టాలు లేని మనిషి ఎవరుంటారు? కాకపోతే వాటిని పరిష్కరించాలంటే సమయం పడుతుంది. అంతేకాని వెంటనే బయటపడాలని అడ్డదారులు తొక్కుతామా? తొక్కితే ఆ దొంగలా దొరికిపోము. దేవుడు పైనుంచి అన్నీ గమనిస్తూనే ఉంటాడు. తప్పటడుగులు వేసినప్పుడు అందులో నుంచి బయటపడే మార్గమూ చూపిస్తాడు. మనం చూస్తే చాలు, సరైన మార్గంలో వెళ్తే చాలు, జీవితం బాగుంటుంది. హిరోషిమా కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. వచ్చే వారం మరో మంచి కథతో మీ ముందుకు వస్తాం. మీ మనోభీష్ట.